ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్కడ 19 అని ఉంటే నువ్వు 61 అంటావేంటి? నేను చూసినప్పుడు 61 ఉంది మేడం. అర్థమైంది అత్తయ్య. మన షాప్ నుంచి వచ్చిన స్వీట్స్ అని తెలిసి కావాలని వాటిని కొట్టేయడానికే ఈ నంబర్ ప్లేట్ మార్చుంటుంది. మోసం చేసి ఆ స్వీట్స్ అన్ని దొంగిలించింది. ఈ రోజుతో తాడో పేడో తేలిపోవాలి. వెళ్దాం పదండి. నాన్నా, ఏ సత్యవతి, సత్యవతి రా బయటికి. జానకమ్మ ఫ్యామిలీ ప్యాక్ తొందరగానే వచ్చింది. చూద్దాం ఏం చేస్తారో. ఇలా మోసాలు చేసి బతకడానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదా? నీకంతగా డబ్బే కావాలనుకుంటే నా ఇంటికొచ్చి చెయ్యి చాపుంటే ముష్టి పడేసుండేదాన్ని. కానీ నువ్వేం చేసావు? మా స్వీట్లని దొంగతనం చేసి కస్టమర్ల దగ్గర మా పరువు తీసావు. ఎన్నో ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న మా వ్యాపారాన్ని, పరువు ప్రతిష్టల్ని సర్వనాశనం చేశావు. కస్టమర్ల ముందు తలెత్తుకోకుండా చేశావు. అమ్మా, జానకమ్మ గారు చెప్పేది నిజమా? వాళ్ళ స్వీట్స్ నువ్వు మోసం చేసి తీసుకున్నావా? ఆవిడంటే ముసల్దయింది కాబట్టి మతిస్థిమితం తప్పి నోటుకొచ్చినట్టు మాట్లాడుతోంది. నీ బుద్ధేమైందే? ఎవరేం చెప్పినా నమ్మేస్తావా? ఏం కూసావే? మా అత్తయ్య గారికి మతిస్థిమితం తప్పిందంటావా? నిన్ను మేడం, ప్లీజ్ మేడం, దయచేసి ఒక్క నిమిషం ఆగండి. మా అమ్మ వల్ల మీకేమైనా నష్టం కలిగి ఉంటే అదేంటో నాకు చెప్పండి. నష్టపరిహారం నేనిస్తాను. ఏమిస్తావు? మీ అమ్మ వల్ల పోగొట్టుకున్న పరువుని తిరిగి ఇవ్వగలవా? మీ అమ్మ దొంగిలించింది మా డబ్బైతే ముష్టి పారేశావనుకుని వెళ్ళిపోయేదాన్ని. కానీ మీ అమ్మ దొంగిలించింది కస్టమర్లు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని, మా నిజాయితీని. ఈ జానకమ్మ దేన్నైనా క్షమిస్తుంది గాని మోసాన్ని, ద్రోహాన్ని అస్సలు క్షమించదు. తప్పు చేసిన మీ అమ్మకు శిక్ష పడాల్సిందే. సుహాసిని, పోలీసులకి ఫోన్ చేయి. మేడం మేడం ఆగండి మేడం. అమ్మా, చూసావా నీ వల్ల వీళ్ళు ఎన్ని అవమానాలు పడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో. వాళ్ళకి క్షమాపణలు చెప్పమ్మా. లేదంటే వాళ్ళు తీసుకునే నిర్ణయానికి మన జీవితాలు నాశనం అయిపోతాయమ్మా. ఏంటే వాళ్ళతో పాటుగా నీకు కూడా పిచ్చి పట్టిందా? అసలు నేనేం తప్పు చేశానని వీళ్ళకి క్షమాపణ చెప్పాలి? ప్రాణం పోయినా వీళ్ళకి నేను క్షమాపణ చెప్పను. ఎవడికి కావాలని బోడి క్షమాపణలు? మేమిక్కడి దాకా వచ్చింది నీ క్షమాపణల కోసం కాదు, మొన్నట్లా క్షమించి వెళ్ళడానికి కూడా కాదు. పక్కా నీకు శిక్ష వేయించడం కోసమే వచ్చాం. సుహాసిని గారు, మా అమ్మ చేసింది తప్పే. పోయిన మీ పరువుని తిరిగి ఇవ్వలేకపోవచ్చు. మీరు పడ్డ బాధని నేను తీసేయలేకపోవచ్చు. కానీ మీకు జరిగిన నష్టం మాత్రం నేను తీర్చగలను. మీరు పోగొట్టుకున్న స్వీట్స్ రేట్ ఎంతో చెప్పండి. అప్పు చేసైనా తెచ్చిస్తాను. అవసరం లేదు. సత్యవతి మనసులో ఏదో పెట్టుకున్నట్టుంది. అందుకే ప్రతిసారి మా మీదకి కాలు దువ్వుతుంది. మా మంచితనాన్ని లోకుగా తీసుకుంటుంది. ఒక్కసారి మేమేంటో రుచి చూపిస్తే రెండోసారి మా పేరు తలుచుకోవడానికి కూడా భయపడుతుంది. ఇంకా చూస్తావేంటొదినా? పోలీసులకు ఫోన్ చెయ్యి. మీరు చేయడం ఎందుకు? నేనే పోలీసులకి ఫోన్ చేస్తాను. జానకమ్మ ఫ్యామిలీ చీటికి మాటికి నా ఇంటి ముందుకొచ్చి న్యూసెన్స్ చేస్తున్నారని కేసు పెడతాను. ఏమన్నావు? మా మీద కేసు పెడతావా? లేకపోతే ఏ సాక్ష్యం ఉందని నా ఇంటి ముందుకొచ్చి నన్ను దొంగ అంటున్నారు? ఏది
అతను నాకు స్వీట్లు ఇచ్చాడు అనడానికి ఒక్క సాక్ష్యం చూపించండి. ఏంటే సాక్ష్యం ఎలాగూ లేదులే అని ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? నీకు స్వీట్స్ ఇచ్చాడు అని చెప్పడానికి ఇతనే సాక్ష్యం. ఆ విషయం మర్చిపోయినట్టున్నావు. చా నిజమా? అయితే నేను ఇతనికి 10 కేజీలు బంగారం ఇచ్చాను. అందుకు నేనే సాక్ష్యం. నా బంగారం నాకు తిరిగివ్వండి, మీ స్వీట్ మీకు ఇచ్చేస్తాను. సత్యవతి, నా సహనాన్ని పరీక్షించకు. దాని పర్యవసానం అతి భయంకరంగా ఉంటుంది. నాది సేమ్ డైలాగ్. సాక్ష్యం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ తర్వాత నోటికొచ్చినట్టు మాట్లాడతాను, మీరు ఫీల్ అవుతారు. మర్యాదగా నా ఇంటి ముందు నుంచి పోండి. చేసిన వెధవ పని సరిపోక మమ్మల్ని ఇంటి నుంచి పొమ్మని చెప్తున్నావా? నిన్ను సుహాసిని, ఆగు. ఏ స్థాయికైనా దిగజారిపోయే మనుషులతో మాట్లాడి మన స్థాయి తగ్గించుకోకూడదు. మన చెప్పులు మోసుకుని బతికే దీంతో చెప్పించుకోవాల్సిన అవసరం మనకి లేదు. ఈ జానకమ్మ ఆహాన్ని తాకితే దాని పర్యవసానం ఎలా ఉంటుందో చెప్పుతో కొట్టినట్టు చెప్దాం. పదండి. చూసావుగా, నిజంగా నేను దొంగతనమే చేసుంటే వాళ్ళంత సైలెంట్ గా వెళ్ళిపోయేవాళ్ళ. పోలీస్ కేసు పెట్టి మరి నన్ను పట్టించుండేవాళ్ళు. ఇప్పటికైనా అర్థం చేసుకో, మీ అమ్మ ఏ తప్పు చేయలేదని. మరైతే వాళ్ళకి పని పట్టలేక మన ఇంటికి వచ్చారంటావా? కరెక్ట్గా అడిగావమ్మా. చెప్పవే, ఇప్పుడు చెప్పు. నీ కొంగులోకి ఆ డబ్బులు ఎలా వచ్చాయో చెప్పు. అబ్బ, ఇందాక చెప్పాను కదా కష్టపడి సంపాదించానని. డబ్బులా? ఆ, ఆ, ఇవ్వమ్మా. ఏంటి నువ్వు? ఎంత కష్టపడి సంపాదించినా ఒక్కసారిగా ఇంత డబ్బు రాదన్న అందరికీ తెలుసు. నిజం చెప్పమ్మా, ఈ డబ్బులు వాళ్ళ స్వీట్స్ అమ్మితే వచ్చాయి కదా? ఏం మాట్లాడుతున్నావే? ఈ ఎంగిలాకులు ఎత్తితే నా మీద ఒట్టేసి చెప్పమ్మా, ఈ డబ్బు ఎంగిలాకులు ఎత్తితే ఇచ్చారా, స్వీట్స్ అమ్మితే ఇచ్చారా? ఒట్టేసి ఒక మాట, ఒట్టు వేయకుండా ఇంకో మాట చెప్పదు మీ అమ్మ. నిజంగా ఆ డబ్బులు తల మీద పెట్టిన చేయి తీసినప్పుడే అర్థమైంది మనం తల దించుకునే పని చేసామని. ఇప్పుడే వెళ్ళి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చొస్తాను. మైథిలి, మైథిలి, ఓసై నా మాట వినవే మైథిలి. బా, ఇప్పుడు నీకు మనశాంతిగా ఉందా? మీకు సంపాదించడం చేత కాదు, సంపాదిస్తే దాచుకోవడం కూడా చేత కాదు. అంతా నా కర్మ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.